అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని ఆ రాముడినైతే నేను హార్ట్‌ఫుల్‌గా విష్ చేస్తాను. ఇప్పటికే ఈ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాహిరిలో. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే అస్సలు మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈసారి ఈ వ్లాగ్ నేను లేట్ చేయకుండా టైంకి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆఫ్‌కోర్స్ కొంచెం లేట్ అయింది. శ్రీరామనవమి అయిపోయాక పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేద్దాము. యాక్చువల్లీ మా శ్రీరామనవమి అయితే చాలా బాగా జరిగింది. హోప్ మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరికైనా శ్రీరామనవమి వెనకాలన్న స్టోరీ తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. అసలు శ్రీరామనవమి అంటే రాముడు పుట్టిన రోజా? లేకపోతే కళ్యాణం జరిగిన రోజా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. దీని బ్యాక్ స్టోరీ ఏంటో నాకు కంప్లీట్‌గా తెలీదు. బట్ రీసెంట్‌గా నేను తెలుసుకున్నది ఏంటి అంటే రాముడు పుట్టిన రోజే అని. అండ్ రాముడు పుట్టినరోజునే కళ్యాణం చెయ్యాలి అని తెలుసుకున్నాననమాట. అండ్ శ్రీరామనవమి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్. నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఈ ఫెస్టివల్‌కి. యాక్చువల్లీ నాకు ఫెస్టివల్స్ అన్నీ ఇష్టమే. అండ్ దిస్ ఈజ్ లిటిల్ స్పెషల్ అనమాట. అండ్ నేను చూసినంత వరకు ఈ ఇయర్ ప్రతి ప్లేస్‌లోని శ్రీరామనవమి చాలా బాగా చేశారు. అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు కదా! అందరూ దేవుడి కళ్యాణంలా కాకుండా మన ఇంట్లో పెళ్ళిలాగా చేస్తారు. నిజంగా మన ఇంట్లో పెళ్ళిలాగానే ఉంటుంది. మేమైతే ఎర్లీ మార్నింగే మా ఇంట్లో పూజంతా ఫినిష్ చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి మా ఊరెళ్తాము. మా ఊరు రామాలయంలో కళ్యాణం జరుగుతుందనమాట. అది ఒక 7, 8 ఇయర్స్ ముందరే ప్రతిష్ఠించారు ఆ టెంపుల్. సో, ఎవ్రీ ఇయర్ మేము అక్కడికే వెళ్తాం. ఇక్కడ కళ్యాణం మా చిన్నాన్నగారు అండ్ మా చిన్నమ్మ జరిపిస్తారనమాట. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి ఏ ఇయర్ మిస్ చేయకుండా కళ్యాణం జరిపిస్తున్నారు. సో, మేమంతా ఫ్యామిలీ అంతా కూడా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఎంతో బాగా జరుగుతుంది ఇక్కడ ఎవ్రీ ఇయర్ కళ్యాణం. మేమంతా కలిసెళ్ళి కళ్యాణం చూసుకొని ఈవినింగ్ వరకు అక్కడే ఉండి పుష్పోత్సవం కూడా చూసుకొని వస్తామనమాట. దిస్ ఈజ్ సో స్పెషల్. ఫ్యామిలీ అంతా ఒక చోట ఉండి దేవుడి కళ్యాణం చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా! బట్ ఈ ఇయర్ మా ఫ్యామిలీలో కొంతమంది మిస్ అయ్యారు. మా కజిన్స్ కానీ, మా అక్క వాళ్ళు కానీ కొంతమంది మిస్ అయ్యారనమాట. బికాస్ జాబ్ పర్పస్ వేరే ప్లేసెస్‌లో ఉంటారు కాబట్టి లీవ్స్ ఉండవు, హాలిడేస్ ఉండవు. సో, ఉన్న మటుకు మేమైతే చాలా బాగా చూసాము. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది.
సీతారాములకి జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారనమాట. అండ్ నాకు ఇష్టమైన పార్ట్ అయితే తలంబ్రాలు. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళికి తలంబ్రాలకి ఎంత ఎంజాయ్ చేస్తామో, నేను దేవుడి పెళ్ళికి కూడా తలంబ్రాలకి అంతే ఎంజాయ్ చేస్తాను. చూడటానికి ఎంత బాగుంటుందో కళ్యాణం కదా. మీలో కూడా ఎవరికైనా ఇలా కళ్యాణం చూడటం ఇష్టమైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ నాకైతే చాలా ఇష్టము ఇలా దేవుడి పెళ్ళి చూస్తుంటే. ఎంత బాగుంటుందో, ఎంత హాయిగా ఉంటుందో కదా. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. అండ్ ఐ విష్ ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి చాలా బాగా జరగాలి, నేను బాగా చేసుకోవాలి, అందరూ కూడా శ్రీరామనవమి చాలా బాగా చేసుకోవాలి. అండ్ రాముడు బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని అయితే నేను కోరుకుంటాను. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్, తలంబ్రాలు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, తలంబ్రాలు అయితే నేను అస్సలు మిస్ చేయకుండా వీడియో తీశాను అనమాట. యాక్చువల్లీ కెమెరా జస్టిస్ చేయట్లేదు, కానీ మనం కళ్ళతో చూసిన ఆనందమే వేరు కదా. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్, ఎంత బాగుందో చూడడానికి. కళ్యాణం అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. తర్వాత ఇలా కర్పూర దండలు అయితే వేశారు సీతారాములకి. అండ్ ఫైనల్లీ కళ్యాణం అయితే ఫినిష్ అయిపోయింది. కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణం జరిపించిన వాళ్ళకి ఇంటి ఆడపడుచులు హారతిస్తారనమాట. ఇక్కడ నేను మా అత్తయ్య హారతిస్తున్నాము మా చిన్నాన్నగారికి, మా చిన్నమ్మకి. యాక్చువల్లీ మా అక్క మా చెల్లి మిస్సింగ్ ఇయర్, బట్ వాళ్ళ తరపున కూడా మేమే ఇచ్చేసామన్నమాట. నేను ఒక చిన్న మంగళహారతి పాట కూడా పాడాను. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సీన్ అని చెప్పొచ్చు. అండ్ హారతి ఇచ్చేసాక మనకి హారతి పళ్ళంలో ఇంటి ఆడపడుచు కాబట్టి కట్నం ఇస్తారనమాట. లైక్ తాంబూలం పెట్టి కొంచెం మనీ ఏదైనా పెడతారు. తర్వాత మేము వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికి ఇష్టమైనది ఏంటి? ప్రసాదం పానకం. శ్రీరామనవమి అంటేనే పానకం, వడపప్పు. అండ్ ఇక్కడ మా డాడీ, మా చిన్నాన్న అండ్ మా బ్రదర్ వీళ్ళందరూ కలిసి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పానకము ఇంకా పులిహోర ప్రసాదం అంతా ఇస్తున్నారు. అండ్ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, గుడికి వచ్చిన వాళ్ళందరికీ లంచ్ అరేంజ్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు. ఈసారి కూడా అందరికీ ఇలా లంచ్ అరేంజ్ చేస్తారు. కళ్యాణం చూసి భోజనం చేసి తృప్తిగా వెళ్ళాలి భక్తులు అందరూ అని అనుకుంటారు. ఇక్కడ మేమంతా కూడా వడ్డించడంలో పార్టిసిపేట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ కళ్యాణం చూసుకొని ఇక్కడ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 12 అయిపోయింది. ఆ తర్వాత మేము మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్న రామాలయానికి కళ్యాణానికి వెళ్దాం అనుకున్నాము. బట్ మేము అక్కడ మా ఊర్లో స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. సో మేము మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేసరికి కళ్యాణం అయిపోయిందనమాట అక్కడ టెంపుల్లో. బట్ డెకరేషన్ అయితే చాలా బాగుంది అండ్ కళ్యాణం కూడా చాలా బాగా జరిగిందంట. ఈసారి నేను 2 కళ్యాణం చూద్దాం అనుకున్నాను, బట్ ఒకటి మిస్ అయ్యాను. ఇదైతే మా అమ్మమ్మ ఇంటి దగ్గర రామాలయము. ఇక్కడ డెకరేషన్ అది చాలా సూపర్గా చేశారు. అండ్ కళ్యాణం అయితే వి మిస్డ్, బట్ చాలా బాగా జరిగిందని చెప్పారు. అండ్ ఇక్కడ ఇదంతా చూసుకున్న తర్వాత మేము మా చిన్నాన్నగారు వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ మా ఊర్లోనే లంచ్ ఫినిష్ చేస్తాము, బట్ ఈ ఇయర్ మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మా చిన్నాన్నగారు వాళ్ళ ఇంట్లో లంచ్ చేసామన్నమాట. సో ఇలా అందరం కలిసి లంచ్ చేసాము. అండ్ ఫుడ్ అయితే సూపర్గా ఉంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేను ఐటమ్స్ అన్నీ చూపించలేదు, బట్ చాలా బాగుంది ఫుడ్ అయితే. అండ్ లంచ్ చేసిన తర్వాత కాసేపు అందరూ కబుర్లు చెప్పుకొని రిలాక్స్ అయ్యి టీవీ చూసి తర్వాత మేము మా ఇంటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ మేము పుష్పోత్సవానికి మా ఊరు వెళ్ళాలన్నమాట. నార్మల్గా అయితే పుష్పోత్సవం 3rd డే ఆర్ 5th డే చేస్తారు కళ్యాణం అయ్యాక, బట్ మా ఊర్లో అయితే ఆ రోజు ఈవినింగే చేస్తారు. బికాజ్ 3rd డే ఆర్ 5th డే మళ్ళీ వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ రోజు చేసేస్తారనమాట. సో మేమైతే ఇలా రెడీ అయిపోయి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాము. నైట్ పుష్పోత్సవం కూడా చాలా బాగా జరిగింది. అండ్ నేను వీడియో షూట్ చేయలేకపోయాను బికాజ్ లైట్ కొంచెం తక్కువ ఉంది, డిమ్ లైట్ ఉంది. సో నేను బాగా క్లియర్గా షూట్ చేయలేకపోయాను. అండ్ మా రాముడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. అండ్ ఈ ఉయ్యాల ఇదంతా డెకరేషన్ మా అత్త మా మమ్మీ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ వీళ్ళిద్దరే చేస్తారు.
చాలా బాగా చేశారు కదా! ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని తాంబూలాలు ఇస్తారనమాట పెద్దవాళ్ళందరికీ. తర్వాత అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేనైతే చాలా గట్టిగా కోరుకున్నాను. సో ఇలా అయితే మా శ్రీరామనవమి చాలా బాగా జరిగింది. మీ అందరిది కూడా ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది మా చిన్ని ఫ్యామిలీ, చాలామంది మిస్ అయ్యారు, వాళ్ళందరికీ హ్యూజ్ షౌట్ అవుట్. అండ్ అండ్ వీడియో చూసేసి ఊరికనే ఎలా వెళ్ళిపోతారు సబ్స్క్రైబ్ చేయకుండా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.